నెక్స్ట్ మహానంది సార్ మీది. నెక్స్ట్ మహానంది. మహానందిలో సుమంత్, శ్రీహరి గారు, అనుష్క ముగ్గురి కాంబినేషన్. అనుష్క ఫస్ట్ సోలో హీరోయిన్ సినిమాది. సూపర్ కి క్యారెక్టర్ మెయిన్ హీరోయిన్ ఆయిషా టాకియా, సెకండ్ హీరోయిన్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ అనుష్క సూపర్ లో. అవునవునవును. సో తర్వాత ఒక సినిమాలో హీరోయిన్. అప్పుడు నేను సూర్యం చేస్తున్నా కదా, అప్పుడు రజనీకాంత్ గారు 2-3 సార్లు మా సెట్ కు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పరిచయం ఉన్నప్పుడు రజనీకాంత్ గారు చంద్రముఖి జరుగుతుంటే అప్పుడు సముద్రం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇట్లా సుమంత్ అనుకుంటున్నానండి అంటే, ఇప్పుడు నాతో చేస్తుందయ్యా ఒక అమ్మాయి నయనతార అని, కొత్త అమ్మాయి, అమ్మాయిని చూడు పెట్టుకో బాగుంది అని చెప్పారు. నువ్వు వస్తే నేను పరిచయం చేస్తానంటే నేను వెళ్ళాను. వెళ్తే రజనీకాంత్ గారు నయనతారని పరిచయం చేశారు. ఓకే అనుకున్నాం, వచ్చాం. వచ్చాక సుమంత్ బాబు చెప్పాడు, మామయ్య పక్కన 2 హీరోయిన్లు చేస్తున్నారు, 2 కత్తులా ఉన్నారు సార్ అని చెప్పేసి. సరే అటైతే చూద్దాము. సుమంత్ గారికి ఎందుకో నయనతార నచ్చలేదు అప్పుడు, అనుష్క గారి నయనతార తను ఇంకా చూడలే. అప్పుడు నేను సెట్కి వెళ్ళాను సార్, మామయ్య దగ్గర చేస్తున్న 2 హీరోయిన్లు మంచి హైట్ గిటు భలే ఉన్నారు సార్ అన్నాడు. సరే అట్లయితే పిలుద్దామని చెప్పేసి నాగార్జున గారిని అడిగితే ఆయిషా టాకియా ఇట్లా ఉంది, మరి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అనుష్క చూడండి అంటే, అప్పుడు ఈ అమ్మాయినే ఫిక్స్ చేసుకుంటాం సార్ అంటే, అప్పుడు సరే మాట్లాడండి అని చెప్పి నాగార్జున గారు మాకు పరిచయం చేశారు అనుష్కని. అప్పుడు అనుష్కని మాట్లాడటం, అనుష్కని అట్లా ఫైనల్ చేసాం. ఆ సినిమాకి ఫైనల్ చేసి సోలో హీరోయిన్గా అమ్మాయిని పెట్టి మహానంది తీసాం అనమాట. మహానంది కూడా సూపర్ హిట్, బ్రహ్మాండం. అసలు కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ చేయరు. అది యాక్చువల్ గా ఆ సబ్జెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ అనుకుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నారు అంటే మాస్ స్క్రిప్ట్ అండి అది, ఒక రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నరసింహనాయుడులో ఒక బాలకృష్ణ లాంటి క్యారెక్టర్ అది, ఒక ఫ్యామిలీని కాపాడే క్యారెక్టర్ నరసింహనాయుడులో బాలయ్య బాబు చేశాడు. అట్లాగే ఇందులోకి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ రైట్ హ్యాండ్, ఒక పెద్ద క్యారెక్టర్ కి అలాంటి చేయాలంటే మాస్ హీరోనే ఉండాలి. సో అట్లా అని చేసుకున్నది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.